ఇట్లా కరెక్ట్ నిలబడకూడదు చూస్తే పెద్ద ట్విస్ట్ గేమ్ అన్నట్టు. నువ్వు అట్లా వంకర కూర్చోవద్దు, స్ట్రేట్ కూర్చోవాలి. నీకు అంతా కావాలంటే వంకర కూర్చుంటే వంకర కనపడుతుంది. మంచిగా కూర్చున్నా. ఈ గేమ్ విన్ అయితే 500. నువ్వు విన్ అయితే నీకు 500, నేను విన్ అయితే నాకు 500. ఓకే, ఏంటి ప్రాసెస్ ఏంటి చెప్తా, నేను చెప్తా. 500 ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ పెట్టినా. ఇప్పుడు 20 ఉన్నాయి గ్లాసులు. ఇవి 20 ఉన్నాయి. ఈ డబ్బాలు ఇట్లా గీసినా కదా, చూసినా 20 ఉన్నాయి కదా. 20లో 6 తీసి పక్కన పెట్టాలి. 6 తీసి పక్కన పెట్టాలి. ఇటు చూసినా 12 రావాలి, ఇటు చూసినా 12 రావాలి. 20లో ఇట్లా చూసినా 12 రావాలి. 20లో 6 తీసి పక్కన పెట్టాలి. వ్యూవర్స్ తో మనం మాట్లాడవా? యూట్యూబ్ వ్యూవర్స్ తో మాట్లాడవా? మాట్లాడి చెప్పు. హాయ్ అండి, ఈ గేమ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీకు ముందే తెలిసి ఉంటే కూడా తొందరగా కామెంట్ చేయండి. 20 గ్లాసులలో 6 గ్లాసులు తీసి పక్కన పెట్టాలి. ఇటు చూసినా 12, ఇటు చూసినా 12 రావాలి. ఓకే, డన్. గేమ్ స్టార్ట్. నువ్వు చేస్తావా, నేను చేయాలనా? నేను ట్రై చేస్తాను. ఎట్లాగే 500 పెట్టినావు కదా. అవును, నీ ఇష్టం, ఎట్లనైనా తీసుకో. నువ్వు వాడుతున్నావు కాబట్టి నీ ఇష్టం. నువ్వు ఎట్లనైనా తీసుకొని పక్కన పెట్టుకో. తర్వాత నేను పెడతాను. నాకు తెలిసి చేయట్లే, మైండ్ గేమ్ కాబట్టి మైండ్ తో ఆలోచించాలి. 4 అటు 2 పెట్టుకో. 6 ఇంకో 2 తీయాలి. సరే, 6 గ్లాసులు పక్క పెట్టింది. ఓకేనా? ఇటు చూసిన 6, ఇటు చూసిన 6 అంటే ఇటు చూసిన 12, ఇటు చూసిన 12. 6 తీసి పక్కన పెట్టినాం కాబట్టి ఉన్నాయి 14 గ్లాసులు. మనం ఇప్పుడు మొన్న ఆడిన గేమ్ కు, స్కెచ్ గేమ్ కు కామెంట్ ఎట్లా పెట్టింది తెలుసా? అయితే ఇట్లా ఇటు నుంచి ఇట్లా స్టెప్ ఉన్నాయి కదా మన అవి. అయితే వాళ్ళు ఏమో ఒక అమ్మాయి ఏం పెట్టింది తెలుసా? అంత కష్టపడేది ఎందుకు, బోర్డును ఉల్టా పెడితే అయిపోతుంది కదా అని పెట్టింది. అంటే కష్టపడితేనే కదా గేమ్ అయ్యేది. 1 2 3 4 5 6 7 8 9. ఇంకా 3 ఇట్లా రావాలన్నా? ఇట్లా 1. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో రాగం ఉంది, రాగం వెనుక మేఘం ఉంది, మేఘం నింగిని కరిగించింది, కరిగే నింగిని చినికయింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకిందేలా చిలకల వాలే చెట్టయి, రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల నవ్వై మోగాలి, అనురాగాల నవ్వై మోగాలి. ఇట్లా 12 వచ్చినాయి. ఇట్లా 12 వచ్చినాయి కదా, మరి ఇవి 2 ఉన్నాయి కదా. 14 కాదు, ఎటు చూసినా 12 రావాలి. 6 వచ్చినాయి, ఇటు 6 రావాలి. ఎతుకుతే దొరకందంటే ఏది లేదు అని డైలాగ్ ఉంటది కదా. ఆడితే సాధ్యమైంది ఏది కాదు. ఈజీ గేమ్. నన్ను స్కెచ్ గేమ్ ఏం చెప్పిన? ఈజీ గేమ్ అంటే నేను ఓడిపోలే. మైండ్ గేమ్ 1 2 3 4 5 6 7 8 9 అదేస్తానే. ఇట్లా 12 ఇట్లా 12 రావాలి. నువ్వు ఎట్లనే పెట్టుకో. కాదు, ఇప్పుడు అట్లా కాదు, మర్చిపోయినా. ఇంతకుముందు నేను ఆడితే నువ్వేమన్నావు స్కెచ్ గేమ్లల్లా? నువ్వు ఇట్లా పెడతానో అని ఇట్లా వస్తలేవు, ఎట్లా పెడతానో. ఆ గేమ్ నీకు తెలుసు, ఈ గేమ్ నాకు తెలుసు. మొత్తం 14 ఉంటాయి 20 గ్లాసులలో. 6 తీసి పక్కన పెట్టినాం కదా.
14 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి 4 14. ఏది యూజ్ చేయకుంటే ఎట్లా వస్తుంది? ఏది యూజ్ ఎందుకు చేయదు, జరుపుకో. యూజ్ చేయకుంటే ఎట్లా వస్తుంది? పెట్టుకుంటే 12 14 వస్తాయా? రావు కదా. ఎట్లైనా జరుపుకో మంచిగానే. మొన్న 500 తీసుకోలే, మెల్లగా తీసుకోలే, కష్టపడి గెలిచినావు కదా. ఇట్లా లెక్క పెట్టినా 12, ఇట్లా లెక్క పెట్టినా 12 రావాలి. 9 వస్తాను కదా. ఎట్లా వస్తాయి? 12 వస్తాయి. నువ్వు ఆడు, ఇంకా ట్రై చేయి. మనం గేమ్ ఆడుతూ చాలా బాగా ఆదరిస్తారు మన ప్రేక్షకులు. చాలా బాగా వాచ్ అవర్స్ మంచిగా వస్తున్నాయి. అంటే నచ్చింది కాబట్టి లైక్స్, వాచ్ అవర్స్ వస్తున్నాయి. ఇంకా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా లెక్క పెడితే ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 అట్లా రావద్దు. ఈ డబ్బాల నుంచి ఇట్లా లెక్క పెడితే 12, ఇట్లా లెక్క పెడితే 12. ఒకటే డబ్బాలు రావాలి. మరి ఇంకేది ఒకటే డబ్బాలు రావాలి అంటే ఈ లైన్ ఉండద్దు. ఇప్పుడు 12 1 2 3 4 5 10 వస్తాయి. అది ఎట్లా అర్థమవుతలేదు. అంతేనా? నిజంగా అర్థమవుతలేదా? ట్రై చేయం కదా, వస్తుంది. ఈజీ గేమ్ అన్నావు, మైండ్ గేమ్. ఈ మైండ్తో ఆలోచించే గేమ్ కాబట్టి ఈజీ గేమ్. ఈజీ గేమ్ కదా. నాకు కూడా కష్టమే, నేను కూడా నాకు గుర్తుకులేదు. ఏదో ట్రై చేస్తాను నేను కూడా. జరపాలి అట్లా, టైం వేస్ట్ చేయకు. అరే చూస్తానే కదా. జరుపుకుంటే చూసుకో. అట్లనే ఇట్లా పెట్టుకొని చూస్తే టైం వేస్ట్ అవుతుంది. అర్థం కాదు. అర్థం కావాలంటే జరుపుకుంటేనే అర్థమవుతుంది అది. ఎట్లా చేసినా ఎట్లా 12 వస్తాయి కదా. ఎట్లా వస్తాయి 3 2 5 మామిడి కొమ్మ మీద ఊరు 2 ఉన్నాయి. 5 మన ఇంకా 2 ఊరిలోన రామచిలకుంది, ఒకటి ఇట్లా పెట్టిన అనుకో. కోయిలుంది. ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టిన ఏమైంది? 3 ఇట్లా 12 ఉన్నాయి. ఇట్లా 12 వచ్చినాయి. అవి రెండేం చేద్దాం. ఇవి రెండు చేద్దాం. ఇవి రెండు కూడా ఇలా పెట్టేసి 12 చేసేద్దాం. ఇట్లా ఇట్లా 12 రావాలి. అది వెతుకుతే దొరకందంటూ ఏమీ లేదు అంటారు. ఆడు ఏం వెతకాలి? ఆడితే వస్తుంది. ఆడుతూ ఉంటే వస్తుంది. టఫ్ గేమ్ పెట్టినాను నాకు. మొన్న పెట్టలే స్కెచ్ గేమ్, టఫ్ గేమ్. అది చూస్తే ఈజీ అనిపించింది కదా. అమ్మా, కష్టమైన గేమ్. ఏదైనా మైండ్తో ఆలోచిస్తేనే వస్తుంది. ఏమన్నా తెలిసి ఆడుతున్నామా, ఏదో ఇట్లా చేస్తే అట్లా చేస్తే అయిపోద్దా అని అనుకో. పైసా అంటూ గ్లాసు 3 2 5 10 నాలుగు 8 వస్తున్నాయి. అలా ఇంకాసేపు ట్రై చేయొచ్చు కదా. కాదు, నాకు కూడా ఆడడం తెలియదు. చూస్తా నేను కూడా. నువ్వు ఎట్లా పెట్టినావో నేను అట్లా పెడతా. నువ్వు ఎట్లా పెడతావు నేను అట్లా పెడతా. చూద్దాం. ఇట్లా 2 పెడదాం, ఇట్లా 2 పెడదాం, ఇట్లా 3 పెడదాం, ఇట్లా 3 పెడదాం. 4 7 10. ఇట్లా 12 రావాలి, ఇట్లా 12 రావాలి కదా. అవును కదా మరి.
నాకు కూడా నువ్వు పెట్టిన గేమ్ నీకు గుర్తులేకపోతే ఎట్లా? మైండ్ మర్చిపోదాం కదా, గుర్తుకు రావాలంటే ఆలోచించాలి. ఆలోచించి ఆలోచించి ఆడాలి. ఆలోచించి ఆలోచించి ఆడాలి. అట్లా పెట్టేస్తా పైన పక్కకు పెట్టుకో, ప్లేస్ సరిపోతలేని పెడుతున్నా. సరే ఇక లెక్క చూసుకో. ఇక ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3, 4, 7, 10, 11, 12, 3, 4, 7, 10, 11, 12. నువ్వు ఎట్లయినా చేసుకో, 12 రావాలని చెప్పిన. నువ్వు పక్కకు పెడతావో, అల్ల కలుపుతావో, ఇండ్ల కలుపుతావో, ఇండ్ల కలుపుతావో చేసుకోమని చెప్పిన. నాకు తెలియలే. ఎవరిది వాళ్ళకి తెలుస్తా. ఎప్పుడు ఆట ఆడేటప్పుడు ఎవరైనా ఒక విన్ అవుతారు కదా. గెలిచిన తీసుకో. 500 500 500 500 తెలుసుకున్నా. 500. ఈ గేమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. చూడట్లేదు.